నమస్తే. తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీలో మల్కా కుమరయ్య ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి కూడా ఆయన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే అందరికీ. మన దగ్గర ఇప్పుడు కొల్లి మాధవి గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం ఆ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు గెలవడానికి గల కారణాలు ఏంటి, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీజేపీ గట్టి విజయాన్ని సాధించింది అనుకోవచ్చు మ్యామ్, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్, అంటే గతంలో ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించిన, ఇవాళ మల్కా కుమరయ్య గారిని గెలిపించిన, ఇవాళ టీచర్స్ నిజంగా విద్యావంతులు, మేధావులు ఎంతో మంది వారు తీర్చిదిద్దుతారు. అలాంటి వారు ఇవాళ ఒక తీర్పు ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో వారు అటు టీఆర్ఎస్ వద్దనుకున్నారు, ఇటు కాంగ్రెస్ వద్దనుకుని ఇవాళ బీజేపీయే తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయగలదు. వాళ్ళ ఒక సమస్యల పైన ఇవాళ గట్టిగా కౌన్సిల్లో కూడా లేవనెత్తగలదు, అది ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పి వాళ్ళ అటు టీచర్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి ఇవాళ బీజేపీ వైపే చూస్తున్నారు. అందుకనే వారి మద్దతు కూడా అలానే ఉంది. అంటే కాంగ్రెస్ గెలవకపోవడానికి గల కారణం ఏంటి మ్యామ్? అంటే బీజేపీని వీళ్ళందరూ ఒక క్యాస్ట్, బీసీ అనే క్యాస్ట్ అడ్డు పెట్టుకొని కూడా గెలిచారని కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇవాళ క్యాస్ట్ అనేది కాకుండా ఒక పార్టీ ఏదైతే నిజంగానే ఇవాళ ఒక నిబద్ధతో ఇవాళ ప్రజల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అది భారతీయ జనతా పార్టీ. అందుకని ఇవాళ ప్రజలు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూశారు. ఇవాళ గతంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసింది, టీచర్స్ కంటే 317 జియో తీసుకొచ్చి వారిని ఎంత ఇబ్బందులు పెట్టిందో మనం చూసాం. అట్లాగే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇవాళ టీచర్స్ సమస్యలను తీర్చేస్తామని చెప్పి ఒక సంవత్సరం కాలయాపన చేసి వాళ్ళ టీచర్స్ సమస్యలు రెట్టింపు చేశారు తప్ప ఎక్కడ కూడా వాటిని పరిష్కరించే దిశగా కనపడలా. అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి పాలన చూసి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి భారతీయ జనతా పార్టీ పాలన కావాలి, వాళ్ళ ఒక సమస్యల పట్ల ఇవాళ ఒక గొంతుకై మన కోసం ఉంటారని చెప్పి నమ్మి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. అంటే రానున్న స్థానిక ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది మ్యామ్? బీజేపీ గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ కి వాళ్ళందరూ కూడా ఇస్తారా? అంటే గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎప్పుడు బీజేపీ పోవట్లేదు, అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే పోతుందని చెప్పి కూడా అందరూ అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అంటే గతంలో భారతీయ జనతా పార్టీ ఒక్క సిటీకే పరిమితం అన్నప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలు మీరు చూసుకుంటే ఇవాళ 8 ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలు, అట్లాగా ఒక ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుని ఇవాళ 2వ ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకుంది. రేపు 3వది గ్రాడ్యుయేట్స్ కూడా కైవసం చేసుకునే దగ్గరలోనే ఉన్నాం. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక సిటీకే పరిమితం అని మాట్లాడిన వాళ్ళకు ఇవాళ ఈ రిజల్ట్సే ఒక నిదర్శనం. భారతీయ జనతా పార్టీ కింద నుంచి ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి కూడా ఇవాళ మేము గెలిచి విజయకేతనం ఎగరేసి ఇవాళ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా విజయకేతనం ఎగరైపోతుంది. అందరూ అంటున్నారు బీజేపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలక్షన్స్ లేనప్పుడు వాళ్ళ పనులు చూసుకున్నారు, లేకపోతే ఎవరి మీద ఒకరి మీద ఏదో ఒక కాటు వేసి చెప్తూనే ఉంటున్నారు, జనాలలోకి మాత్రం వెళ్ళట్లేదు, ఎలక్షన్స్ వెళ్తున్నా అంటున్నారు. ఇవాళ ప్రజల్లో కనుక లేకపోతే 8 స్థానాలు ఎందుకు గెలిపిస్తారు? ఎమ్మెల్యే స్థానాలు 8, ఎంపీ స్థానాలు ఎందుకు గెలిపిస్తారు? అంటే ఎమ్మెల్యే ఇవాళ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన ఒక 5 నెలల్లోనే ఎంపీ స్థానాలు 8 గెలిపించారు అని అంటే ఇవాళ ప్రజల్లో లేకపోతే ఎందుకు గెలిపిస్తారు? ప్రజల్లో ఉంది కాబట్టి. అట్లాగే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మీరు చూసుకుంటే ప్రజల్లో ఉన్నారు, ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని పోరాడతారు కాబట్టి ఇవాళ కేసులైనా ఇవాళ గతంలో 317 జియో పైన ఇవాళ సంజయ్ గారిని అరెస్ట్ చేయలేదా? ఆయన ఒక ఎంపీగా ఆయన ఆఫీస్లోనే బద్దలు కొట్టి, వాళ్ళ తలుపులు బద్దలు కొట్టి ఫైర్ ఇంజిన్స్లో వాటర్ క్యానన్ స్ప్రే చేసుకుంటే ఎట్లా అరెస్ట్ చేశారో మనం చూసాం. ఎంతోమంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అంటే ఇవాళ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన కేసులు పెట్టుకున్నా, లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్ని జరిగినా, తలలు పగిలినా, చేతులు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నారు కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఈ రిజల్ట్స్ కనపడుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నట్టయితే ఢిల్లీలో వెళ్ళి ప్రధాని మోడీ గారిని కూడా కలవడం జరిగింది. అందరూ ఏమంటున్నారంటే రానున్న కొద్ది రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకలేదు, కానీ పీఎం నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ అయితే ఏమంటే దొరుకుతుందని అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అది వారి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవటానికి అపాయింట్మెంట్ అడిగితే తప్పకుండా ప్రధానమంత్రి గారు తప్పకుండా అపాయింట్మెంట్ ఇస్తారు. ప్రధానమంత్రి గారు నమ్మేదల్లా ఒకటి, టీమిండియా ముందుకెళ్ళాలి అని అంటే ఒక టీమ్గా ముందుకెళ్ళాలి, అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది. అందుకనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినా సరే తప్పకుండా కలిసే ప్రయత్నం చేస్తారు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే దాంట్లో ముందుండి దానికి సహాయ సహకారాలు అందిస్తారు తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయ ఇది అయితే ఉండదు అనేది నేను భావిస్తున్నాను. రానున్న కొద్ది రోజుల్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, బీజేపీ కార్యాచరణ? ఇవాళ రానున్న కొన్ని రోజుల్లో ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా సరే
ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ వచ్చే పార్టీ సంసిద్ధంగా ఉంది. డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీయే కావాలని కోరుకుంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక ఆల్టర్నేటివ్. ఇవాళ కాంగ్రెస్ పాలన గత సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి, ఇచ్చిన గ్యారంటీలన్నీ పక్కన పెట్టి ఏ రకంగా వాళ్ళు మోసం చేసి వాళ్ళ ప్రజల్ని ఇవాళ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు మనం చూసాం. అట్లాగే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన కూడా చూశారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ GHMCలో కూడా అనే ఒక దీంట్లో ఇవాళ ప్రజలు ఉన్నారు. సో దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ వస్తుంది అనుకుంటున్నారా మ్యామ్? అంటే మళ్ళీ ఏమన్నా తగ్గే అవకాశం ఉందంటారా? అంటే 8 వచ్చినాయి ఇంత ముందు, మరి కొన్ని రోజులు చూసుకుంటే 4 దానికి దీనికి పెట్టుకున్నా కానీ 12, 16 అయితే అంతకంటే 60 దాకైతే పోదు కదా. వచ్చే ఎలక్షన్లో మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఖచ్చితంగా ఇవాళ మేము అధికారంలోకి వస్తాం. మేము మా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.